వీళ్ళు పనికిమాల పంచాయతీ పెట్టి హైదరాబాదులో మీరేమో మళ్ళీ ఉల్టా అరే పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ చూసుకుంటూ కూర్చోవాలా? అసలు ఇంత కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? వీళ్ళకు తెలివి ఉందా? వీళ్ళకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో జరుగుతుంటే ఈ ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ వాళ్ళకు? కేసీఆర్ గారికి కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు, ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు, రోడ్ల మీదనేమో హరీష్ రావు. ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి ఇదేమన్నా డిజైన్ తయారు చేసుకున్నారా? హైదరాబాద్ పబ్లిక్ మూడుని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు. టీవీలలో దేవుడిని ఎక్కడ గాయబ్ చేసేసారు వీళ్ళు. అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అన్ని రోజులు కూడా? ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా? అసలు రోజు ఖైరతాబాద్ వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి బంద్ అయిపోయినాయి. టీవీలలో ఏం జరుగుతున్నది? ఏం రాజకీయం ఇదంతా? మీది పనికిమాల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నారు ఇదంతా? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? కొంపల్లి మునిగిపోయేది ఉన్నది. ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపము రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఉన్నా అసలు ఈ 15-20 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉండరు. వాళ్ళకు మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతుంది, కాలిపోతుంది. అసలు పోలీసు వాళ్ళు ఇది చూడాలా? మీ పంచాయతీలు చూడాలా? ఇంత కూడా మీకు బుర్ర పని చేస్తలేదా హరీష్ రావు? నీకు ఎవరనేది తర్వాత కారణం. ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పొట్టి దుంకులాటలేంది, ఆ ఇండ్ల పొట్టి పంచాయతీలేంది. ఇప్పుడు ఏం అవసరము? ఆ ప్రాంతీయవాదం ఏం అవసరం? ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తుంది. మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు, టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది. జగన్ దగ్గర పోతారు, చేపల పులుసు, రొయ్యల పులుసు, రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు పోయి, అరే ఏంద్రా నాయన మీదంతా? ఈ పంచాయతీ ఏంది మీది? పవర్ పోయేసరికి ఏం అర్థమైతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లా అండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా పొన్నప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది? ఈయనకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా, మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా? ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగల దొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే, మేము ఫీల్డ్లో ఉంటే మాకు తెలుసు. మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, వచ్చేది లేదు.